హాయ్ దోస్తులు అందరూ బాగున్నారా? నేను అనుకోకుండా షాపింగ్‌కెళ్ళాను. షాపింగ్‌కెళ్ళినప్పుడైతే ఈ మిరపకాయలు కవర్ 10, కవర్ 10 అని అమ్ముతా అన్నమాట ఒక అవ్వయితే. నేనైతే ఒకటి తీసుకుందామని కూడా 2 తీసుకున్నాను. ఆమెకు కూడా కొంచెం సేల్ అయినట్టుగా ఉంటాయి. మనకి యూజ్‌గా ఉంటాయి అని చెప్పేసి. అట్లాగ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆదివారం రోజు మా అబ్బాయి ఇంట్లో ఉండి, "అమ్మ ఏమన్నా చేయొచ్చు కదా తినటానికి" అన్నాడు. నాకు ఎమ్మటనే ఈ మిరపకాయలు గుర్తుకొచ్చేసి, ఇంకా చిట్టి రోల్లో కొంచెం వాముని, ఉప్పునేసి బాగా నూరేసాను. ఇంకా శనగపిండిలో ఏసేసి, కొంచెం స్పైసీ కోసం కారాన్నేసేసి, ఇంకా ఉండలు కట్టకుండా వాటర్‌నేసుకొని, బాగా చిక్కగా గాకుండా, పలసగా గాకుండా అలా మీడియంలో కలుపుకొనైతే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశాను. సోడా ఉప్పునైతే యూజ్ చేయలేదండి. సోడా ఉప్పు ఏసినా పిల్లలకి అరగదని చెప్పేసి, ఇంకా నేనేం చేశానంటే మధ్యలోకి కట్ చేశాననమాట. ఇంకా కట్ చేసేసి శనగపిండిలో ఏసి, ఆయిల్ ఏడెక్కిన తర్వాత అలా సన్నగా మంట మీద అలా ఏసుకుంటే చిట్టి బజ్జీలైతే రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా స్పైసీగా గూడా ఉంటాయి. వామంతా పిండిలో కలిసిద్ది కాబట్టి చాలా అంటే చాలా బావుంటాయి. బాగా దోర మంట మీద ఏగిన తర్వాత ఇంకెందుకు ప్లేట్‌లో తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలనేసుకొని, ఒక నిమ్మకాయని పిండుకొని అసలు తింటంటే ఆ స్పైసీనే వేరబ్బా! ఏదేమైనా చిట్టి బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఇలాంటివి కనపడితే తప్పకుండా ట్రై చేయండి మీరు గూడా. చాలా టేస్ట్‌గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ఓకే. బై బై మరి అందరికీ.